చంద్రబాబు, మీరు నిర్వహించింది మెగా డిఎస్సీనా లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డిఎస్సీనా? పారదర్శకత ఎక్కడ ఉంది అంటూ కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం ఆలూరు ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేపర్లు లీక్, డేటా డిలీట్, మెరిట్ లిస్టు మాయం, దీనిపై మీ సమాధానం ఏమిటి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన డిఎస్సిని రద్దు చేసి ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని పబ్లిసిటీకి వాడుకొని తీరా పరీక్షల్లో మీరు చేసిన నిర్వాకాలు చేసి ఉద్యోగార్థులకు ద్రోహం చేయలేదా అని ధ్వజమెత్తారు. మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన డార్క్ ఆపరేషన్ను ఎందుకు దాచిపెడుతున్నారు? పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న ఎస్సీఈఆర్టీ అవుట్సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చింది? ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్ నుండి ఎందుకు డిలీట్ చేశారు? మెరిట్ లిస్టులను ఎందుకు దాచారు? టాపర్స్ వివరాలను ఎందుకు తొలగించారు? సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్లు ఎందుకు పంపారు? కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదు? కట్ ఆఫ్ మార్కులు ఎందుకు ప్రకటించలేదు? 15 లక్షలకు స్పోర్ట్స్ కోటా పోస్టుల బేరసారాలా? మీ పార్టీకి చెందిన నాయకుడే ఈ డీల్స్ కుదిర్చిన మాట వాస్తవం కాదా? ఎప్పుడూ క్రీడా మైదానంలో అడుగు పెట్టని వారికి కూడా ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇంటికే పిలిచి డీల్స్ చేస్తారా? రిక్రూట్మెంటా లేక వేలంపాట? ప్రతిభ ఉన్న ఉద్యోగార్థుల మాటేమిటి? టెట్ కన్వీనర్గా ఉన్న అధికారే డిఎస్సి పరీక్షకు కన్వీనర్ అయినప్పటికీ ఉన్నపలంగా టెట్ కన్వీనర్ను తొలగించి విద్యాశాఖలోని జాయింట్ డైరెక్టర్ను డిఎస్సి కన్వీనర్గా ఎందుకు పెట్టారు? దీని వెనక మతలబు ఏంటి? మెగా డిఎస్సి, మెగా లీక్, మెగా అవినీతి. దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్ను పదవి నుండి తప్పించి వెంటనే సిబిఐ దర్యాప్తును కోరండి. ప్రతిభ చూపిన అభ్యర్థులకు న్యాయం చేయండి. మీలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అని సవాల్ విసిరారు. మన మీడియా మిత్రులకి, అదేవిధంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా మిత్రులకి, అదేవిధంగా మా మండల నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు మనము రాష్ట్రంలోన తొలి సంతకమైన మెగా డిఎస్సి గురించి చాలా రోజుల నుంచి, ఎందుకంటే వాళ్ళు డిఎస్సి ఎగ్జామ్ రాసిన వాళ్ళు హైకోర్టుకు పోయినారు. అయినా కానీ మెగా డిఎస్సి దగా డిఎస్సి అయిపోయింది మన రాష్ట్రంలో. ఎందుకంటే ఏదన్నా ఎగ్జామ్ రాస్తే మెరిట్ ప్రకారము ఏదన్నా క్వాలిఫై అవుతారు. అలాంటిది మన రాష్ట్రంలో అది దానికి విరుద్ధంగా సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు గారి కొడుకు కుమారుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారే దానికి బాధ్యత వహిస్తూ, ఎందుకంటే చాలామంది బాధ్యతలు మా మెరిట్ వచ్చినా కానీ మాకి మెరిట్లోన తప్పించి మెరిట్ మాకిన తక్కువ వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చిన అనే విధంగా హైకోర్టుకు వెళ్ళినారు. దాదాపుగా 200 మంది వెళ్ళినారు. అయినా కానీ వాళ్ళకి దాని మీద అసలు ఏ చలనం లేదు. ఎందుకంటే డైరెక్ట్గా విద్యాశాఖ మంత్రికే డబ్బులు ముట్టాయనే విధంగా ఈరోజు ప్రతి నోట, ఎందుకంటే బయట పడితే వాళ్ళు ఏమైనా బయట చెప్తే కేసులు పెడతారనే విధంగా విద్యార్థులందరూ ఉన్నారు. దీని మీద అసలు ఇన్ని రోజుల నుంచి ఎక్కడ సోషల్ మీడియాలో వస్తుంది, ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియాలో వస్తుంది. అయినా కానీ యాడే కానీ లోకేష్ గారు దాని మీద స్పందన లేదు. ఎందుకంటే దాని మీద మాకు పక్కా ప్రూఫ్ ఏమంటే, ముందు ఓ రోజు చాలా మందికి ఫోన్ చేసి మీరు క్వాలిఫై అయినారు, విజయవాడకు రావాలని కాల్ లిస్ట్ వచ్చింది. అయినా మళ్ళీ ఆ రోజు దాన్ని పోస్ట్ పోన్ చేసినారు. ఎందుకంటే వాళ్ళకి అన్ని లెక్కలు పక్కలు సరిపోలేదు కాబట్టి ఆ రోజు అన్ని నిలబెట్టారు. నిలబెట్టి మళ్ళా 4-5 రోజులకు మళ్ళీ కాళ్ళు వచ్చినాయి. ఆ రోజు కాల్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ రాలేదు, వాళ్ళకి ఫోన్ రాలేదు. ఎందుకు మాకు రాలేదు, మన క్వాలిఫై అయినా ఈరోజు ఎందుకంటే అది మీకు లేదు, మాకు తెలియదు అనే విధంగా విద్యాశాఖ మంత్రి కానీ ఎవరైనా దానికి స్పందన లేదు. వాళ్ళు మెరిట్లు వచ్చినా మన కోర్టు పోయినారు, హైకోర్టు పోయి తెచ్చుకున్నా కానీ దానికి స్పందన లేదు.
ఇంకా మీకు ప్రధానంగా మన ఆలూరులోనే మన వీరేష్ గారని వికలాంగుల తరఫున ఆయన మెరిట్ వచ్చింది. నేను ఆయన పోయి ప్రెస్ మీట్ ఇచ్చాడు, కలెక్టర్ దగ్గర పోయినారు, డిఏఓ దగ్గరికి పోయినారు, ఆయన కోర్టుకు వేసినారు. అయినా కానీ దాని గురించి పట్టించుకునే మానవం లేదు. మనకి స్వయాన ఈయనే ఉన్నాడు. ఈయన వెనకాల క్వాలిఫై అయిన వాళ్ళు, ఈయన కింద తక్కువ మార్పు వచ్చిన వాళ్ళు 7 మందిని ఆయన ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటిది ఈరోజు ఈ లోకేష్ గారు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలనే విధంగా మేము కోరుతున్నాం. అదేవిధంగా ఖచ్చితంగా దీని చాలా అవినీతిమయంగా ఉందని కేంద్రానికి కోరుతున్నాము. ఖచ్చితంగా దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేయాలనే విధంగా ఈరోజు మేము పత్రికా ముఖంగా కోరుతున్నాం. ఎందుకంటే వీళ్ళు ఏదైనా గొప్పలు చెప్పుకుంటారు కానీ చేతులు లేదు. ఎంతో మేము చేసినామన్నారు కానీ చాలామంది రోడ్డును పన్నారు. మన డిఎస్సి రాసిన అక్కా చెల్లెములు అందరూ చాలామంది దాని గురించి పట్టించుకున్న నాదు లేరు. ఎవరు లొకేషన్ కలిసినారో వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చినా కానీ, ఎవరు డబ్బులు ఇచ్చినారో వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చినారు కానీ మిగతా వారికి అసలు అందరికీ మిగతా వాళ్ళు అందరూ ఇంట్లో కొన్ని లక్షల మంది రాసినారు. దాంట్లోన అందరికీ ఎవరు డబ్బులు ఇచ్చింటే వాళ్ళకే ఇచ్చినారనే విధంగా మన రాష్ట్రం కోడేకి వస్తుంది. అయినా కానీ దానికి వీళ్ళు ఎవరు పట్టించుకోకుండా ఎవరన్నా దీని గురించి ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు పెడతామని విద్యాశాఖ అధికారులు మేము పేపర్లో చూసినాం. అంటే ఏది మాట్లాడినా మన రాష్ట్రంలో తప్పు జరిగిందని మాట్లాడితే పొద్దునే వాళ్ళ మీద కేసు ఉంటుంది. అసలు ఏది నిజాలు మాట్లాడకూడదు. ఎవరైనా పత్రికా విలేకరులు అయితేనేమి, మీడియా మిత్రులు అయితేనేమి వాళ్ళకి ఎదబడి కేసులకు ఎదబడి చాలామంది మీడియా మిత్రులే కానీ నిజాలు చూపలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ మంది రాష్ట్రంలో పరిపాలన కాదు, ఇది రాక్షస పరిపాలన నడుస్తుంది. కాబట్టి ఎవరినైనా వాళ్ళని వీళ్ళు చూడద్దు. వాళ్ళే నిజాలు, కొంతమంది టీడీపీ వాళ్ళే నిజాలు మాట్లాడే కానీ వాళ్ళ మీద కానీ కేసులు పెడుతున్నారు. ఈరోజు ఇంత ఏదన్నా వస్తే తలకే, ఏదైనా దీని మీద వస్తే తలకే ఈ పెద్ద రాద్ధాంతమవుతుంది. డిఎస్సి గురించి వెనక్కినే మళ్ళా వైఎస్ఆర్ మీద, కేఎన్ఆర్ మీద దాని చిట్టు ఓపెన్ చేసి చిట్టోళ్ళు అసలు అది ముగిసిపోయింది. అది ఏది మన అందరూ జైలుకి వేసినారు, మధ్య దాని మీద ఏవన్నోలో వేసినారు, అన్నీ అయిపోయినాయి, మొత్తం అయిపోయింది. దాన్ని ముగిసిపోయిన అధ్యాయం మీద మళ్ళా లేవనెత్తున్నారు రెండోసారి. అంటే ఈ డిఎస్సి ఇప్పుడు రాష్ట్రంలో ఇదంతా సోషల్ మీడియా ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని ఎక్కడ డైవర్స్ చేయాలనేదే విధంగా వీళ్ళు పరిపాలన చేస్తున్నారు. ఈరోజు నిన్న మొన్న ఆ కేఎన్ఆర్ని ఆయనకేం తెలుసా నీకు? ఆయన ఒక పిఏకి ఎవరు చేస్తారు? ఆయనకన్నా పోయి రాష్ట్రంలో మద్యం కుంభకోణం చేసినారా? ఎందుకంటే ఎంత డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటే ఈరోజు చంద్రబాబు నాయుడు మన మహానాడు పెట్టినారు, మొత్తం ఏది లేదు. ఏదన్నా ఆశ పడినారు. ప్రజలు ఏమన్నా మాకు సంక్షేమ పథకాలు చెప్పినవి ఏమన్నా రాలేవు మాకి, ఎందుకంటే పింఛన్లు అయితేనేమి ఏమన్నా రాలేమో ఏమన్నా చెప్తారన్న ఆశ చూసినారు. ఆ ఆశ ఏం నిరాశ అయిపోయి ప్రజల్లో ఆయన చెప్తాడు. ఎంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు 1,00,000 మందిని పారిశ్రామికవేత్తలను చేసినాడంట చంద్రబాబు నాయుడు, లక్కా జిల్లాలని. ఎక్కడన్నా చూసినారా? మన తాలూకులో ఎవరన్నా 1,00,000 మందిలో ఎవరన్నా మన తాలూకులో ఉన్నారా? మన ఆలూరు కాన్స్టిట్యూన్సీ నుంచి ఒకరైనా పారిశ్రామికవేత్త అయినారా? చేసినారా ఆయన చంద్రబాబు నాయుడు గారు? ఎంత అబద్ధాలు మాట్లాడతారంటే, ఎందుకంటే వాళ్ళు మీడియా ఉంది, వాళ్ళు పచ్చ మీడియా ఉంది, వాళ్ళు ఆయన ఏం చేసి ఆయన చెప్తే దానికి డబుల్ చేస్తూ తందాన అనుకుంటూ వాళ్ళు చెప్తుంటారు. వాళ్ళకి ఎంత మనసు వస్తుందో మనకి ఏం అనుకున్నారో వాళ్ళు మొత్తానికి నాకు తెలియదు. కానీ ఈరోజు మేము చెప్పేది ఒకటే, మేము ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా ఇడిసే ప్రసక్తి లేదు లోకేష్ కానీ. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి ఆయనే కాబట్టి మేము సిబిఐ ఎంక్వైరీ చేయాలనే విధంగా ఖచ్చితంగా మేము కేంద్రానికి మేము పంపిస్తామనే విధంగా ఈరోజు మన మీడియా ముఖంగా ఈరోజు మేము తెలియజేస్తున్నాం. క్యాండిడేట్గా అభ్యర్థి యాక్సిడెంట్ నేను ఎగ్జామ్ రాశాను, క్వాలిఫై అయినాను. తక్కువ మార్కులు ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి
జాబ్ జరిగింది వాళ్ళు ఇప్పుడు డ్యూటీలో ఉన్నారు. తర్వాత ఇవన్నీ నేను సబ్మిట్ చేసి డిఓకి కలెక్టర్కి ఆర్జేడీకి తర్వాత డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళకి అందరికీ నేను లెటర్ పెట్టడం జరిగింది. వాళ్ళు రెస్పాన్స్ లేదు, మనకు ఆర్జేడీ నుంచి మాత్రమే వచ్చింది. వెరిఫికేషన్ చేస్తున్నాము, జాబ్ వస్తుందని ఫోన్ కూడా చేయడం జరిగింది. ఓవరాల్గా చెప్పండి, నేనేమన్నానంటే నాకు రిటర్న్గా కావాలి, నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ రావాలి అని అడగడం జరిగింది. కానీ వాళ్ళు మాకు రిటర్న్ ఇవ్వలేదు. అందుకని మేమేం చేసామంటే కోర్టుకు వెళ్ళినాము, రిట్ పిటిషన్ వేసి కోర్టు ద్వారా మేము న్యాయం కోసం పోరాడుతూ ఉన్నాము. మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తూ ఉన్నాము. డిఎస్సీ ఎన్ని మార్కులు వచ్చినాయి? నాకు 68 మార్కులు వచ్చినాయి. నాకంటే తక్కువ మార్కులు వచ్చినాయి. 7 మందికి జాబ్ రావడం జరిగింది. వికలాంగుల కోటాలో వికలాంగ కోటాలో నీకు ఎన్ని మార్కులకి క్వాలిఫైడ్ ఫస్ట్ ఆఫ్ 60 మార్కులు ఉంది, నాకు 68 ఇచ్చింది. మీకన్నా తక్కువ మార్కులు ఎంతమందికి ఇచ్చారు? 7 మందికి ఇచ్చింది. వాళ్ళ పేర్ల లిస్ట్ కూడా అన్నీ నేను సబ్మిట్ చేయడం జరిగింది. డిఓ వారికి, కలెక్టర్ వారికి, ఆర్జేడీ వారికి అందరికీ లెటర్ పెట్టాను. అవన్నీ కూడా మేము కోర్టులో సబ్మిట్ చేస్తాము. త్వరలో మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తాము. ఈ పరిశీలిస్తున్నాము, మీకు త్వరలో న్యాయం జరుగుతుందని చెప్తున్నారు. ఓవరాల్గా మాకు రిటర్న్గా మాకు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. జతప్ప గారి వీరేష్, నేను మెగా డిఎస్సీ హాస్పిటల్.